హాయ్! హలో! నమస్తే! మా ఇంటి దగ్గర ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ అయింది. ఈరోజు ఆఫర్ ఉంది అని చెప్పినారు. అందుకని నేను, బాబు, మా ఆయన బయలుదేరాము. నేనైతే పేపర్ కూడా పట్టుకొని వచ్చేసిన. ఏమేమి ఆఫర్ ఉన్నాయి ఈరోజు కొనేయాలని చెప్పి. ఈడ చూడండి మాస్కులు భలే ఉన్నాయి. ఈడ మా వాడు నన్ను చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు వచ్చేసినారో. ఆఫర్ అంటే ఇంతమంది వస్తారేమో. మా బాబుకు టెడ్డీ బేర్స్ అంటే భలే ఇష్టము. ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది, అందుకే మేమేమి కొనిలేదు.
ఇక్కడ ఈ సూట్ కేసులు భలే నచ్చినాయి నాకు. ఏదైనా మేకప్ ఏమైనా సంబంధించినవి ఎత్తుకొని పోవచ్చు దాంట్లో. ఈడైతే బార్బీ గర్ల్ సూట్ కేసు చాలా బాగుంది. చిన్నపిల్లలకైతే భలే ఉంటుంది ఇది. మా ఆయన నాకేమన్నా కొని అంటే ఈసారి వద్దాంలే ఇప్పుడు డబ్బులు లేదంటాడు. కానీ కొడుకు మాత్రము ఏది అడిగినా తీసిచ్చేస్తాడు. అంతేనేమో కదా ఫాదర్స్ అందరూ. ఇక్కడ మేము దిగుతున్నప్పుడు ఈ పెయింటింగ్స్ చూసిన చాలా అందంగా ఉన్నాయి. నాకైతే ఇంట్లో డెకరేట్ చేసుకోవాలంటే చాలా ఇష్టము. మేము కిందికి దిగుతున్నప్పుడు బాబు బాల్ ఎక్కడో వేసేసినాడు. వాళ్ళ డాడీ పైకి పోయి నువ్వే తీసుకొని రాపో అని చెప్పినాడు. మళ్ళీ పోతాండా నేను. ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. భలే అట్రాక్టివ్గా అనిపిస్తాయి. మొత్తానికైతే ఒక లాలీపాప్ తీసుకున్నాం బాబుకి. బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. జనాలు దండిగా ఉంటారేమో అనుకుంటుమే, కానీ అంత లేరు బిల్ కౌంటర్ దగ్గర. ఇంకా కొంటాండారేమో. మొత్తానికైతే బయటకు వచ్చేసినాము. మా ఆయన బాస్కెట్లో నుంచి అన్నీ సర్దుతాన్నాడు. ఏం కొనుక్కోలేదులేండి. 2 బాళ్ళు, 2 ఆయిల్ ప్యాకెట్స్, ఒక లాలీపాప్ అంతే. ఆ జనాల్లో ఇవి కొనుక్కోవడమే ఎక్కువ. ఇంకొకసారి వద్దాంలే అని సరిపెట్టుకున్నాము. ఆ సూపర్ మార్కెట్ ముందర ఈ బేకరీ అయితే ఉంది. పానీపూరి చేస్తాండారు. పానీపూరి తిందామని ఇటుకు వచ్చినాము. పానీపూరి తిన్నాము. సేమ్ ఇలాగే చేస్తారు. మేముండే దగ్గర ఒక ఆంటీ అంటే ఆయన ఆంటీ ఎవరో కాదు నా భార్య అన్నారు. మేమిద్దరము షాక్ అయ్యి నవ్వుకున్నాము అవునా అనేసి. ఇంకా మేము ఇంటికి వెళ్ళడానికైతే బయలుదేరాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.